నేను మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది యోగుల గురించి రమణ మహర్షి ఓషో ఇట్లా మాట్లాడుతుంటే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఏమన్నాడంటే, ఎప్పుడు వీళ్ళ గురించే మాట్లాడతావు అంటే నేను చెప్పాను, నీకు వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు అసలు ఒక వ్యక్తి యోగి అని ఎవరికి తెలియదు అనుకో, నేను చెప్పే కాంటెక్స్ట్ నీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఒక పేరు చెప్తా, అల్లాడిపురం పుచ్చయ్య అని అతని గురించి గొప్పగా చెప్పాను అనుకో, నీకు ఎట్లా తెలుస్తుంది? సో నీ మనసులో ఏదైనా ఒక ఆధారం ఉంటే అక్కడి నుంచి కమ్యూనికేషన్ కోసం ట్రై చేస్తున్నాను తప్ప సత్యమే చెప్పవలసి వస్తే ప్రతిదీ యోగే. అట్లా కాకుండా ఆ యోగి లక్షణాలు ఎవరెవరిలో ఉన్నాయో మనం కొంత డైసెఫర్ చేసి ఎక్కువ మందికి పరిచయమైన రమణ మహర్షినో, కృష్ణమూర్తినో, ఓషోనో, నిమ్కర్లనో, మళ్ళా ఇంకా కొంచెం వెళ్తే చాలామంది పేర్లు ఏం చెప్పాం మనం. ఇప్పుడు బాబా ఫరీద్ ఉన్నాడు, లేకపోతే బుల్లే షా ఉన్నాడు, వాళ్ళు కూడా యోగి లక్షణాలు ఉన్నాయి. కానీ వాళ్ళంతా నార్త్, ఇది మన సౌత్, ఇట్లాంటి డివైడ్ మన మైండ్లో ఉంది కాబట్టి అట్లా చెప్పవలసి వస్తుంది. నేను ఒక యోగిని పరిచయం చేసిన, ఇంతవరకు ఆ యోగి అని వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు. బుచ్చారెడ్డి సార్ గురించి ఇలాగే చెప్పాను కదా. మేదర్ మల్లయ్య గురించి కూడా నేను కొంత చెప్పింది. ఇప్పుడు విన్నారా మేదర్ మల్లయ్య? అది వేరే, మల్లేష్ బాబాయ్. మేదర్ మల్లయ్య గురించి నేను అతనికి చెప్పిన. సరే నేను రేపు ఒక యోగి గురించి మాట్లాడతా, నీకెట్లా తెలుసు అసలు? అది నా అనుభవం కదా, నీకెట్లా తెలుస్తుంది? సో మేదర్ మల్లయ్య అని ఒక వ్యక్తి మా ఊర్లో గంపల అల్లి ఆయన, అంతే. ఎట్లయితే రమణ మహర్షి గోచి పెట్టుకున్నాడు, ఆయన గోచి పెట్టుకున్నాడు. పైన ఏమి లేదు, కింద ఏమి లేదు. ఎప్పుడు ఏకాంతంగా ఉండేవాడు. అంటే లక్షణాలు చెప్తున్నాడు. కుటుంబం ఉన్నా, కుటుంబం ఎటుపోయినా పట్టించుకోలేదు. కొడుకు పిచ్చివాడైనా అందరు వచ్చి నీ దగ్గర చెప్పినా, సరే మా అబ్బాయి పిచ్చివాడు అన్నాడు, వాడు పిచ్చివాడు కాబట్టి ఎప్పుడైనా అన్నం పెట్టావు నువ్వు అని అడిగితే, లేదు చూసినా, నువ్వు ఏదైనా వాడికి చేస్తే నాకు చెప్పు, మొత్తగా చూసి నాకు రిపోర్ట్ ఎందుకు చేస్తున్నావు? రెండోది, నా కొడుకు గురించి నువ్వు చెప్తే తప్ప నాకు తెలియదా? దొబ్బే ఇక్కడి నుంచి అంటే ఇటువంటి ఒక కేటగిరీ. తర్వాత అన్ని సీజన్స్లోనూ తన పని తాను ఎప్పుడు కంటిన్యూ చేసిన వ్యక్తి తప్ప ప్రపంచంతో పని లేకుండా బతికినవాడు. సరే బతకడానికి కొంత డబ్బు కావాలి కాబట్టి ఆ గంపలు అమ్మడమో లేకపోతే ఇంకేదో చేయడమో అంతవరకు తప్ప దేని గురించి క్రేవింగ్ లేనివాడు. ఎట్లయితే ఆ మఠము కాబట్టి బోల్డ్ అని కోతులు వచ్చి ఒక్కడే ఉండేవాడు, ఆ కోతులతో సహజీవనం చేసినవాడు. నిజానికి కోతులు చాలా దారుణంగా ప్రవర్తిస్తాయి, ఒక టైంలో అరుస్తాయి, కేకలేస్తాయి, ఎత్తి కిందేస్తాయి, పీకేస్తాయి. ఆయన అన్నిటి మధ్యనే నడిచి ఏదైనా తెచ్చుకొని ఆయన చుట్టూ కై కుయ్యి ఏమైనా పట్టించుకునేవాడు. సో అట్లా ఒక గమ్మత్తైన సహజీవనం ఉండేది. నాకు ఆయనకి మధ్యన అప్పుడు తెలీదు అది ఆయన చెప్తుంది ఒక స్పిరిచువల్ కాంటెక్స్ట్ అని. ఇప్పుడు తెలుస్తుంది, ఓహో అతను ఆ స్థలం నుంచి మాట్లాడుతున్నాడు అంతే తప్ప అతను నేనెవరు, అతను ఎవరు. నేను 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రాంతంలో నాకు పరిచయం. నేను పతంగులు ఎగిరేసుకోవడానికి నేను ఎప్పుడు పతంగులు ఎగిరేసేవాడిని ఆల్వేస్. ఆ బద్దలు ఉంటాయి కదా, ఆ బద్దల కోసం పోతుంటే అంతే. 2-3 సార్లు ఎక్కించిన, 3సారి చెక్కువయా నీ బానిసలు ఉన్నారా అన్నాడు. అట్లా. అయితే ఆయన చెప్పిన ఒక కాంటెక్స్ట్ ఊరికే సరదాగా చెప్పి ముగిస్తా. అంటే ఇప్పుడు ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది. అందరూ జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటారు, కానీ ఎప్పుడో మరణించేటప్పుడు అర్థం చేసుకుంటే ఎట్లా? ఎంత తొందరగా వీలైతే తొందరగా అర్థం చేసుకోవాలి లైఫ్ని. ఈత నేర్చుకుంటూ పోతే ఎట్లా? ఎక్కడో చోట నేర్చుకోవడం ఆగిపోవాలి కదా అన్న కాంటెక్స్ట్లో ఆయన మా ఊరి భాషలో మాట్లాడింది ఏంటంటే, బేరింగులు అరిగినాక జీవితం అర్థమైతే ఏం లాభం అన్నాడు. మన తమ్ముళ్ళు కూడా అదే, బేరింగులు అరిగిన తర్వాత జీవితాన్ని అర్థం చేసుకుని ఏం లాభం అంటే వాట్ ఈస్ ద యూస్? నీ సెన్సెస్ అన్నీ బలహీనం అయిపోయిన తర్వాత నువ్వు ఉత్త చైతన్యంలో మండుతా అంటే కుదరదు. నువ్వు అనుభవించాలంటే కొంచెం యవ్వనంలో ఉన్నప్పుడే నీకు లైఫ్ యొక్క ప్యాటర్న్ తెలియాలి. అన్నీ అనుభవించి ఇదంతా అశాశ్వతం అని తెలుసుకొని అక్కడి నుంచి నువ్వు ఎక్కువ కాలం జీవిస్తే నువ్వు లిబరేషన్లో ఎక్కువ జీవించిన ఫీలింగ్ ఉంటుంది. అంటే టేస్ట్ ఆఫ్ లిబరేషన్ 1 సెకండ్ అయినా 10 సంవత్సరాలు ఒకటే, ఎందుకంటే 2 టైమ్లెస్ స్టేట్సే కాబట్టి.
అంటే జీవన్ముక్తిలోనే ఉండొచ్చు ఎక్కువసేపు. అది వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువసేపు ఉండొచ్చు. జీవన్ముక్తిలో ఉన్న ఒక 10 నిమిషాలు ఉన్న వ్యక్తికి 10 ఏళ్ళు ఉన్న వ్యక్తికి ఇద్దరికి టైం తెలియదు కాబట్టి ఇద్దరు ఒకటే స్థితి. కానీ సిన్స్ యు ఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఎక్కువ మందికి నువ్వు ఉపయోగపడే అవకాశం ఉంటుంది జస్ట్ నీ ప్రజెన్స్ వల్ల. సో అట్లా ఆయన బ్రహ్మంగారి తత్వాలు అట్లా ఇట్లా చెబుతూ సరదాగా అనేవాడు అనమాట. అందరూ ఏదో ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది ఎట్లా అనేవాడంటే తిరుపతి ఏమో ఇటుపక్క ఉంది, ఇటుపక్క పోతా ఉన్నారు. ఏదో నడవంగా 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 ఒక గుడి కనిపిస్తుంది, అదే తిరుపతి అనుకొని ఆగుతున్నారు. నాలంటోడు వచ్చి తిరుపతి అట్టు ఉందంటే తెలియదు అంటున్నారు. ఇంకా చెప్పి చెప్పి నేను గమ్మునున్నాను. ఇది మళ్ళీ మేదర్మల్లై సందేశం. ఇది జ్ఞాని సందేశం అంటే ఏం లేదు అక్కడ. ఆయన జ్ఞానం అనే విషయం ఆయనకు కూడా తెలియదు, అంతే కదా. ఆయనకు తెలుసు, తెలుసా, ఆయనకు తెలుసు. హీఈస్ అవేర్ ఆఫ్ హిస్ లైఫ్. ఎందుకంటే మా ప్రొఫెసర్ రావు గారు తర్వాత ఆ పర్టికులర్ టైంలో మా ఊర్లో సీరియస్గా మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు. మా బుచ్చాచార్య అని ఒక ఆచార్యుడు, నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. అందులో ఆయన మా సారే. ఇతను మాకు చిన్నప్పుడు మ్యాథ్స్ చెప్పిన వ్యక్తి. ఇతను అంతులేని ధ్యానాలు చేసిండు. అతను చేయని ధ్యాన సాధన లేదు, కానీ ఎక్కడికి పోలేదు. అంటే దే ఆర్ గోయింగ్ అగెయినెస్ట్ నేచర్ అన్నట్టు. అంటే ధ్యానం అంటే లేకపోతే జీవితం అంటే స్పెషల్ పవర్స్ వస్తాయి అన్న నమ్మకంతో బతికిన వాళ్ళు కొందరు, ఏదో లోకం ఉంటుంది అని అనుకున్న వాళ్ళు కొందరు, ఏదో కనిపిస్తుంది అని ఎత్తుకున్న వాళ్ళు కొందరు. అసలు అలాంటి ఏమీ లేదు అని ఆ పుస్తకం రాసాం మనం. ఆయన నా దగ్గర చదువుకున్న పిల్లాడా, నేను చదువు చెప్పినా, ఎవరా పిల్లాడు అంటే కొద్దిగా గుర్తొచ్చింది, రజనీకాంత్ అని పిలుచున్నాడు కాబట్టి. ఇప్పుడు ఆయన రెస్పాన్స్ చూడు, కామన్ మ్యాన్ సరే ఫేమస్ కాలేదు కాబట్టి మనం వదిలేస్తున్నాం. ఇప్పుడు అతనే ఒక యోగి అనుకుంటే చాలా మంది పోయి కాళ్ళు పట్టుకోవచ్చు. తన జీవితంలో నిరంతరము ముక్తి కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి అతను. అతని ప్రయత్నంలో ఏం ప్రాబ్లం లేదు, మార్గంలో తప్పు ఉంది, అందులో ఏ సందేహం లేదు. శిశు మందిర్లో ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు మీకు తెలుసు, నేను చెప్పాను ఒక్కటి ఇది 2-3 సార్లు చదివినా. అయినా ఒక నిజమైన లోటు అన్నట్లుగా ఉన్నది, ఏదో సంపూర్ణంగా అట్లా అనిపించలేదు. ఇప్పుడు నవీన సమాజానికి అతి దగ్గరలో ఆత్మదర్శనము గురించి నాకు అతి సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా మీ సమీపంలో ఉన్నది ఆత్మ, ఎక్కడ బయట వెతకవలసిన అవసరం లేదు అని ఆ సాంఖ్యతత్వాన్ని మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ యొక్క శరీరం లోపల ఉండేవి, దీనికి పైన ఉండే యొక్క అధిష్టానకర్త, ఆ విధంగా ఒక భగవద్గీత వలె నాకు చాలా అతి సన్నిహితంగా నాకు ఒక స్పందన ఏర్పడింది, నూతన స్పందన ఏర్పడింది. ఈ రాసిన యొక్క ఏ విధంగా ఆయన యొక్క అనుభవాలను రాసిందో, అతనికి ఏ విధంగా కలిగిందో నాకు తెలియదు. కానీ అతనిలో ఎక్కువ దాని గురించి ఏదో తపస్సు చేసినట్టు కానీ లేక ఏదో ఒక సాధన చేసినట్టు. ఇది ఎందుకు ప్లే చేసినంటే ఈ ధారణ ఉంది, ఏదో తపస్సు చేస్తేనే అన్ని వదిలేస్తేనే ఆ తలిపేసినప్పుడు ఆ ఫ్యాన్ శబ్దం ఎక్కువైపోయింది. అంటే మనకు డిస్టర్బెన్స్ లేదు కానీ పాపం సౌండ్ రికార్డింగ్లో డిస్టర్బెన్స్. సో ఈ చిన్న ధారణ ఉంది రంజిత్. నాకు చాలా ఎర్లీ
టైంలో నాకు ఈ ఒక్కటి నాకు బలంగా తాకిన విషయం అన్నట్టు. అంటే ఎక్కువ ప్రయత్నము తెలియక చేస్తున్నాను తప్ప తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒక నట్టు ఇప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తే నువ్వు బాగా హార్డ్ వర్క్ చేసి నువ్వు తెలివైన వాడివని కాదు, నువ్వు తెలివి లేకుండా చేస్తున్నావు అని. ఒక ఇల్లు కనుక్కోవడానికి నీకు 10 days పడితే నువ్వు కనుక్కోవడంలో తప్పు ఉంది తప్ప ఎక్కువ టైం పట్టదు. కానీ అప్పటి వరకు ఎవరైతే చేశారో 48 సంవత్సరాల కఠోర తపస్సు చేస్తే జ్ఞానోదయం అవుతుంది. వాడే ఒక చిన్న లింక్ పెట్టుకున్నాడు, వాడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 47 సంవత్సరాలు అయింది. 48 సంవత్సరం ఆ పౌర్ణమి రోజు అర్ధరాత్రి 12కి వాడే థాట్ వదిలేసి ఫ్రీ అవుతున్నాడు. ఇది నేను గుర్తించి అప్పుడున్న కాంటెంపరీ సమాజంలో నాకున్న పరిభాషలో నేను చెప్పే ప్రయత్నం చేస్తే నాకు చెప్పడానికి రాలేదు ఒకటి, నా దగ్గర భాష లేదు, నాకు తెలుస్తుంది కానీ చెప్పనీకి వస్తలేదు. వాళ్ళకేమో భాష చాలా తెలుసు కానీ వాళ్ళకే అనుభవం లేదు. దీని మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడ్డది. కానీ అప్పుడున్న సమాజంలో ఎక్కువ కాన్ఫ్లిక్ట్ లేకుండా సింపుల్గా జీవించిన వ్యక్తిగా నేను మేదరమ్మలే నాకు ఇప్పుడు కనిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు కనిపిస్తున్నాడు. అప్పుడేమో అందరితో పాటు ఆయన నా పతం కోసం పోయిన పుల్లలు గిల్లలు ఉన్నాయా అంతే తప్ప ఇప్పుడు ఒకసారి ఎన్నిక్కు చూసుకుంటే ఆ బ్రహ్మంగారి మఠంలో అన్ని చెట్ల మధ్యన అన్ని కోతుల మధ్యన ఒక్కడే అట్లా ఏకాంతంగా బతకడం అన్నది మామూలు విషయం కాదు. 100% కర్మ. ఇంకోటి రోడ్డు మీదకి వచ్చిందా ఎవరిని పలకరించేదే లేదు. అంటే అనవసరమైన ఒక్క మాట కూడా లేదు. తర్వాత బాసిం పట్టేసుకొని గట్టిగా మనసు నిలబెట్టేదే లేదు. సహజంగా నిలబడ్డ తర్వాత మళ్ళీ నువ్వు దానికి నిలబడే ప్రయత్నం ఏంది? ఇప్పుడు సైకిల్ ఒక్కసారి నిలబడ్డదని తెలిసిన తర్వాత నువ్వు ప్రతిసారి నిలబెట్టవలసిన పని లేదు. మనసైనా అంతే. అందరూ అనుకుంటారు ఇప్పుడు సైకిల్ తొక్కడానికి ధ్యానంకి తేడా ఏం లేదు, ప్రాసెస్ సేమే. 2 చోట్ల యు ఆర్ డీలింగ్ విత్ మైండ్, 2 చోట్ల యు ఆర్ యూజింగ్ ద బాడీ కదా. అట్లా చాలామంది అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కానీ కొందరికేమో అదృష్టవశాత్తు మంచి మిత్రులు దొరికో. ఎవరు నాయన? ఓ లాంగ్ బ్యాక్, చిన్నప్పుడు కాదు కానీ నేను డిగ్రీ ఆ టైంలోనే చివరిసారి చూసిన. నాకు తెలియదు కదా, ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను నా స్థితి నుంచి రికలెక్ట్ చేసుకుంటే అరే బాగానే ఉన్నాడు ఆయన. అసలు ఆయన చెప్తున్న నాతో మాట్లాడింది ఒక 7 సార్లు 8 సార్లు మాట్లాడింది. నేను 50 సార్లు కలిసి ఉండొచ్చు. కానీ ఆ మాట్లాడిన కొన్నిసార్లు ఆయన సత్యం చెప్పడానికి ట్రై చేసిండు తప్ప ఏదో పిల్లవాడు కదా అట్లేమి లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బుచ్చారెడ్డి సమక్షంలో జరిగింది, మేదరమల్లి సమక్షంలో జరిగింది. సిమిలర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు తెలుస్తుంది హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈజ్ అని. ఆయన బయట కూర్చున్నాడు అక్కడ, నేను ఏదో అడుగుతుంటే నేను చెప్తున్నా. ఆయన ఏదో చెప్తున్నా, నాకు కాన్వర్జేషన్ గుర్తులేదు. బట్ బయట కూర్చొని మాట్లాడుతున్నాం. హఠాత్తుగా వర్షం పడ్డది. వర్షం పడితే పడని పోయి మనకేం సంబంధం అన్నాడు. మాట్లాడేదో చెప్తున్నా అన్నాడు. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఏది నీకు అడ్డంకి కాదు అనుకుంటే చిన్న గాలి అడ్డంకి, చిన్న శబ్దం అడ్డంకి, ఎవడో మన కులం వాడు కాకుండా వేరే వాడు ఎదురు వస్తే అడ్డంకి, ఒక్కసారి పిల్లి వస్తే అడ్డంకి, అన్ని మన అట్లా కాకుండా అదర్వైజ్ దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్. మనం నిచ్చలనుకుంటే మొత్తం మన గేదె అడ్డు రాదు. అప్పుడు అయినా సరే నేను పోయి లోపలికి పోయినా. అప్పుడు నేను ఒక జవాబు ఇస్తే నచ్చింది ఆయనకు. నీవంటే గోష్ ఉంది, నాకు బట్టలన్నా అంతే. ఇది కూడా కరెక్ట్ లాజికల్ కరెక్ట్ కదా. సో అదే బట్టలే లేవనుకో అసలు పరిగెత్తవలసిన అవసరమే లేదు. చూడు ఎంత కరెక్ట్ ఉంది ఇది. ఇప్పుడు నేను బట్టలు నాంతే పరిగెడుతున్నా తప్ప వర్షానికి కాదు. ఇంత చిన్న విషయం నువ్వు కరెక్ట్ అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు బుచ్చారెడ్డి సార్తో కూర్చున్నా, ఈ చెప్పు ముగిద్దాం, జస్ట్ ఊరికే స్మరించుకుంటున్న వాళ్ళని అంతే. అంటే మామూలు సాదాసీదా జీవితం గడిపారు ప్రపంచం దృష్టిలో. బట్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ప్యూర్ బ్లిస్. అందులో ఏ సందేహం లేదు, ఏమీ లేదు. జోబుల కరీంబీడి కట్ట తప్ప ఏమి లేదు దగ్గర. బట్ దే నో సంథింగ్ ఆఫ్ లైఫ్, ఇంట్రెన్సిక్ వాల్యూస్ ఏవో వాళ్ళు తెలుసుకున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది నాకు, అప్పుడు తెలియదు. సో బుచ్చారెడ్డి గారిని నేను స్పష్టంగా తెలుసు. అప్పుడు ఇప్పుడు తెలుస్తుంది. కరెక్ట్ 2009. అంటే అది కరెక్ట్ కల్మినేషన్ ఉంటుంది. నీకు ఇంకో విషయం చెప్తే సంఘటన ఉంది కదా ట్రాన్స్ఫార్మ్ అయింది, దానికి ముందే
దానికి ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మా అమ్మకి అక్కడ షిఫ్ట్ అయింది, ఓకే, మహబూబ్నగర్ షిఫ్ట్ అయిపోయారు. నేనేమో అచ్చంపేట నా ఊరు, లేకపోతే హైదరాబాద్ తప్ప అది లేదు. సో అక్కడ షిఫ్ట్ అయిపోతే నాకు అసలు ఇష్టం లేదు మహబూబ్నగర్ పోవడం. అది నా ఊరు కాదని నాకు ఫీలింగ్లో ఉంది. సో నేను ఆ ఊరు వెళ్ళిన తర్వాత నేను ఆ గది దాటి ఎక్కడ పోయేవాడిని కాదు, మా ఇల్లు దాటి. ఈనాటికి మా ఇల్లు దాటి ఎక్కడ పోలేదు నేను. నాకు అప్పటి నుంచి అర్థమైంది అసలు ఈ ఊరితో నాకేం పని. ఇల్లు షిఫ్ట్ అయింది, ఇంట్లో వచ్చింది అంతే. అంటే ఇల్లు దొప్పుకుంటూ ఆ ఊరు వస్తే ఆ ఇంట్లో నేను ఉన్నాను ఎట్లుంటుంది. సో నాకు ఇప్పటి వరకు ఆ ఊర్లో ఒక్క స్నేహితుడు లేడు. ఒక చిట్టిబాబు అని ఒకడు ఉన్నాడు, వాడు అనుకోకుండా పరిచయం, ఇంటి పక్కోడు కాబట్టి ఎక్కడన్నా బయటికి పోవాలంటే వాడు బండి మీద తీసుకెళ్తే ఊరికి ఊరంతా చక్కెర వేసుకొని తప్ప ఎవరి దిక్కు చూసేది లేదు, మాట్లాడలేదు, ఫ్రెండ్స్ లేరు. సో ఆ తర్వాత నేను చాలాసార్లు మా అమ్మతో మా అన్నతో అంటుంటే ఈ ఊరితో నాకేం పని అసలు, మీరున్నారు కాబట్టి రావాల్సి వస్తుంది. తర్వాత బుచ్చారెడ్డి గారు సార్ పరిచయం అయిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళంతా షిఫ్ట్ అయ్యిందే దానికోసమేమో అసలు. అంటే ఊరికి అట్లా నేను అక్కడ నమ్మను, ఆ కాస్మిక్ కోఇన్సిడెన్సెస్ నమ్మను, కానీ ఐ ఫెల్ట్ ఇట్. అదర్వైజ్ అతను ఎందుకు కలుస్తా. అప్పుడు మా అన్న డీటీపీ చేస్తున్నాడు, ఆ డీటీపీ మా అన్నకు రాకపోతే బుచ్చారెడ్డి కలిసేవాడు కాదు. అంటే డీటీపీ వచ్చింది, మా అన్న మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయితే బుచ్చారెడ్డి ఎవరు డీటీపీ బాగా చేస్తారని కనుక్కొని కలిస్తే మా అన్న కూడా ఫ్రెండ్ కాదు, నాకు ఫ్రెండ్. మా అన్నతో మామూలు ఫ్రెండ్షిప్ అంతే. మా అన్న ద్వారా నాకు ఒక వార్తాలాపం పంపించాడు, తమ్ముడు అసలు చూడాలందిరా అంటే. మా అన్న ఏం చెప్పాడు, బుచ్చారెడ్డి పోగానే వైన్ ఇస్తాడరా అంటే నాకు నచ్చలేదు. అతను ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయ్యి ఉండి తాగుబోతులా ప్రవర్తిస్తున్నాడు, నీకు కూడా తాగిపిస్తున్నాడు, మంచి పద్ధతి కాదని నేను. నువ్వు అట్లా అనుకుంటావు కానీ బుచ్చారెడ్డిని చూస్తే అట్లా ఉండదురా నీకు మా అన్న. 3 సార్లు ఇస్తే నేను రాను అట్లాంటి వ్యక్తి దగ్గరికి అని చెప్పిన. ఇంకొకసారి సరే ఎన్నిసార్లు అడుగుతున్నాడు, నా గురించి ఎందుకు అడుగుతున్నాడు, పోదాం పని పోయినా. అదే ఎప్పుడు పోయినా అసలు నాకు పరిచయమే లేదు. ఇప్పుడు మీ తమ్ముడు ఏం చేస్తాడు అని అడిగాడంట. మీ తమ్ముడు ఏం చేస్తాడని అడిగితే మా అన్న ఇచ్చిన జవాబులు ఏంటంటే ఏమి చేయడు, ఎక్కడికి పోడు, ఇంట్లోనే ఉంటాడు. ఏం చేస్తాడు, ఊరికే హ్యాపీగా ఉంటాడు, లేదా మట్టితో బొమ్మలు చేస్తాడు. అంటే చదువుకున్నాడు బాగానే, రకరకాల ఉద్యోగాలు కూడా చేశాడు. మరి ఏం సాధించాడంట అటు చెప్తున్నాడు, అంతుతుంది అంటున్నాడు. అట్లా ఆయన క్యూరియాసిటీ వచ్చింది. అంటే మా అన్ననే చెప్పాడు అనమాట. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళితే ఫస్ట్ తలుపు తీస్తే ఆయన ఉన్నాడు. 1 నిమిషం సీరియస్గా చూసిండు నా దిక్కు. అసలు మన దిక్కు ఎవరు అట్లా చూడరు, ఎవరు చూస్తారు అసలు. నువ్వు కూడా ఊహించి చూసుకో, మన దిక్కు ఎవ్వడు అట్లా కళ్ళు పెట్టి చూడు. మనం సినిమా హీరోలను తప్ప ఎవరిని ఎక్కువసేపు చూడం, ఈవెన్ పేరెంట్స్ని చూడం. నువ్వు కుక్క దిక్కు చూడు, నువ్వు పెంచుకున్న కుక్క దిక్కు అర్ర అంటది, అది నచ్చదు ఎవరికి. అట్లా జస్ట్ అట్లా తలుపు తీయగానే నేను చూశాను, ఆయన చూశాడు. నాకు తెలిసి ఒక 1 మినిట్ చూసిండొచ్చు. ఆయన ఆశ్చర్యంగా ఇది చాలు అన్నాడు, ఇక చాలు అన్నాడు. ఆయన అన్నాడు అంతే. ఆయన అన్నాడు, అయిపోయింది, కూర్చున్నాం. నేను అనుకున్నా ఏమో మా అన్న ఏం చెప్పాడు కానీ మంచి వ్యక్తి అని అనుకుంటుండగా మా అన్నను పిలిచాడు. ఉమాకాంత్ ఒక్కసారి అంత గుసగుసనే ఉంటుంది ఆయన దగ్గర. నేను ఇట్లా వింటున్నా, వైన్ ఏమన్నా తాగుతాడు కనుక్కో అన్నాడు. నాకు మస్తు కోపం వచ్చింది. నేను లేచి అన్నదా వెళ్ళిపోతుందా అసలు ఏంటంటే వచ్చి 1 సెకండ్ కూడా కాలి, ఎంత తాగుబోతులేంద్రా బాబు మీరు అసలు అని నేను ఇట్లా అంటుంటే బుచ్చారెడ్డి వచ్చాడు నా దగ్గరికి. నీ సమస్య ఏమిటి అసలు అని అడిగాడు. సమస్య అంటే నాకు ఇష్టం ఉండదు సరే, ఏదన్నా ఇష్టం ఉండదు సరే, ఎందుకంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నావు, ఒక చుక్క వైన్ తాగడానికి ఏమిటి అని అడిగాడు సూటిగా. నాకు ఇష్టం ఉండదు. అది కారణం అది కాదేమో, కారణం అదే అన్న. లేదు, ఒకవేళ తాగితే దానికి ఎడిక్ట్ అయిపోతావేమో అని భయపడుతున్నాను. అదర్వైజ్ యూ కెన్ టేస్ట్ వాట్ ఇస్ రాంగ్. నీ మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు నువ్వు టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నీ ఇల్లు కానీ ఇంటికి చాలాసార్లు పోతావు, అక్కడే ఉండిపోవు కదా, పరిచయం చేయకపోవాలి. అంటే నేను నాకు ఎడిక్ట్ అవుతాను నాకేం లేదు, బట్ టేస్ట్ చేయాలి. క్లియర్ ఉంది అది సార్. సరే టేస్ట్ చేస్తాను, ఒక్క సెకండ్, ఏం బలవంతం చేయలేదు. అది కూడా ఏ హెజిటేషన్ లేదు. తీసుకున్నాడు, పోసాడు, ఎలా ఉందన్నాడు, బాగానే ఉంది సార్, అంతే, ఏముంది అందులో, అయిపోయింది, వచ్చేసి సంథింగ్ హ్యాపీ. ఆ వచ్చేటప్పుడు నేను ఒక పాట పాడి, చాలాసేపు పాటలు పాడింది. మా అన్నండి ఏంద్ర చాలా సంతోషంగా ఉన్నాడు. వైన్ కాదు అసలు, వైన్ తాగలేదు. నేను చెప్పిన నాకు లైఫ్ అంతా మానసికంగా అర్థమైనా అతన్ని చూసినప్పుడు ప్రాక్టికల్గా నాకేదో ట్రాన్స్ఫర్ అయింది.
అదేందో నాకు తెలియదు కానీ సంథింగ్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. అది నేను మాటలు చెప్పలేదు, అంతవరకైతే క్లియర్ అంతే. సో అట్లా బుచ్చారెడ్డి నేను కూర్చొని ఒకసారి ఎండాకాలం ఇటనే మాట్లాడుకుంటున్నాం. ఫ్యాన్ లేదు, ఏం లేదు, కరెంట్ అయితే తెలియదు మాకు అసలు. ఆయన ఏదో చెప్తున్నాడు, అలసాని పెద్దన్న పోయేటరీ గురించి చెప్తున్నాడు. మా బాడీ నన్ను తడిచిపోయిన ఎండకున్నాను చెమటకి. ఆయన హఠాత్తుగా నన్ను అడిగాడు, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఫ్యాన్ వేసుకోవడం సంస్కారం కాదని చెప్పి వేసుకోలేదా, లేదా జస్ట్ చెమట పడితే ఏమవుతుంది అనుకున్నావు? చెమట పడితే ఏమవుతుంది అని అనుకున్నాను. ఐ యాక్సెప్ట్ ఇట్, అయితే కరెక్ట్ అని మళ్ళీ అట్లే ఉండి అంతే. ఇది అంటే అక్కడ వర్షము, ఇక్కడ చెమట. అంటే నువ్వు జస్ట్ ఈ లేనిపోయిన రెస్పెక్ట్లో గొడవల్లో నువ్వు వేయడలేదు ఆ ఫ్యాన్. పాప ముసలాయన లేస్తే అనుకుంటాడు, లేకపోతే లోపల చాలా ఇబ్బంది పడుతూ బయటకు కట్టుకున్నావు లేదా? యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. ఇంతే క్వశ్చన్. ఏం లేదు సార్, యాక్సెప్ట్ చేసిన. నేను ఎన్నోసార్లు నాకు మీరు చెప్తే తప్ప గుర్తు రాలేదు నాకని నేను చెప్పిన. నాకు గుర్తుండదు. ఇంట్లో కూడా బోల్డెన్ సార్లు ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఉంది, లేకపోతే నాకు ఆ ఉన్న క్లైమేట్తో నేను ట్యూన్ అయ్యి నిద్రపోతే తప్ప అది లేకపోతే అని ఉండదు నాకు. ఎప్పుడు లేదంటే 2009 నుంచి అసలు కాంప్లైంట్ లేదు. ఇప్పుడు ఒక పాయింట్ బుచ్చారెడ్డి గారిని అంటే మనకి ఆ ట్రాన్స్ఫర్మేట్ మూవ్మెంట్ ఉంది కదా, దానికి ముందా తర్వాత దేనికి ముందంటే 2009 ఆ రెండు ఒకటేసారి అదే చెప్తున్నా. నాకు అర్థమైంది, బట్ ఒక వ్యాక్యూమ్ ఉన్నది, అంటే ఒక చిన్న ఏమంటారు జడ పదార్థం లాగా ఉంది. ఆయన కలిసిన తర్వాత చిన్న యాక్టివేషన్ వచ్చింది. ఏం చేయలే ఆయన. అక్కడి నుంచి మంచిగా విదిన్ 2-3 months ఎగ్జిబిషన్ చేసిన, అక్కడి నుంచి శాండ్ ఆర్ట్ పికప్ చేసిన, అక్కడి నుంచి మస్తు ఆడడం మొదలు పెట్టిన. మళ్ళీ చిన్న అంటే హఠాత్తుగా మళ్ళా చిగురులు వస్తాయి చూడు. ఎవ్రీథింగ్ రిమైన్ ద సేమ్. ఆయన నాకేం చెప్పలేదు. ఆయన జీవితంలో ఈ నెవర్ యూజ్డ్ దీస్ వర్డ్స్, ఎన్లైటన్మెంట్ కానీ, ధ్యానం కానీ, బుద్ధ కానీ, అసలు ఆ పదాలే వాళ్ళే. మామూలుగా స్పిరిచువల్ అంటే ఆయన మాట్లాడతారు కదా, ఊరికే ఆయన మామూలు సాదాసీదా విషయాలు మాట్లాడితే అందులో నాకు ఇదంతా కనిపించేది. అసలు ఇప్పుడు శ్రద్ధ గురించి గంట లెక్చర్ ఇచ్చే బదులు శ్రద్ధగా కదలడం చూసిన, ఆయన చిన్నగా శ్రద్ధగా తప్పు దిద్దడం చూసిన, శ్రద్ధగా వడ్డించడం చూసిన, స్పష్టంగా ఆయన మాట్లాడుతూనే స్పష్టత ఉంది. ఇంగ్లీష్ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా అవసరమైన మేరకు అంతే, ఎక్కువ లేదు తక్కువ లేదు, సూటిగా సుత్తి లేకుండా అసలు. తర్వాత ఎవరున్నా లేకున్నా ఆయన ప్రవర్తనలో ఏ మార్పు నేను చూడలేదు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. రెండోది, ఒకడు ధనికుడు కదా, ఒకడు వీడు కదా, ఆ భేదభావం లేదు. అందరినీ సమదృష్టి వచ్చింద సహజమైన నిష్ఠూరత అంటాం కదా. అసలు న్యూసెన్స్ని అసలు ఎంటర్టైన్ చేసి ఆ తర్వాత బాధపడే కాకుండా ఆ రూట్లోనే కట్ చేస్తున్నాడు. ఇదైతే ఇప్పుడు అంటే ఒకసారి బుచ్చారెడ్డి సార్ బుక్ రాద్దాం పొద్దున ఎవరో గుర్తు చేశారు నాకు. అందుకని అప్పటి నుంచి అనుకుంటున్నా, మనం ఎప్పుడన్నా ఒక 3-4 days కలిస్తే అసలు బుచ్చారెడ్డిని కలిసినప్పటి నుంచి చిన్న చిన్న సంఘటనలుగా నేను ఇట్లా చెప్తాను. మ్యూజిక్స్ నాకు ఒక 100-150 ఇన్సిడెంట్స్ చిన్న చిన్నవి, అంటే అన్ని మ్యూజిక్స్ లాగా రాస్తాను. అంటే సంఘటనలుగా కాదు, ఇలా జరిగింది అది అయిపోయింది, ఇలా జరిగింది అది అయిపోయింది. ఒకసారి ఎగ్జాంపుల్, మనం ఎలా రాస్తామంటే పుస్తకం, నేను ఒకసారి చాలా అంటే పని ఎలా చేయాలి అన్న సంశయంతో పోయినా, ఆయన కుండలో నుంచి నేను బుచ్చారెడ్డిని పోగానే ఆయన్ని గమనిస్తున్నా. ఆయన గ్లాస్ తుడిచి గ్లాస్ని కుండలో ముంచి తర్వాత దాని యొక్క చివరి వాటర్ డ్రాప్ కుండలో పడేలా చేసి ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి చాలా శ్రద్ధగా నిలబడి నేను తాగిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన నీళ్ళని బయట చెట్టుకో ఎట్లో పడవేసి ఆ తర్వాత దాన్ని గ్లాస్ కడిగి మళ్ళీ దాన్ని యథాస్థితిలో పెట్టాడు. నాకు ఎట్లా పని చేయాలని అర్థమైంది. ఆయన ఏం చెప్పలేదు నాకు. ఇట్లాంటి మ్యూజిక్స్ అనమాట. ఇప్పుడు అది పెర్సీవ్ చేయడానికి కూడా కొంచెం ఉండాలి క్లారిటీ. నేను మంచిగా ఉన్నా స్టిల్ నేను చాలా సంవేదనశీలతో ఉన్నా. అంటే నేను 100% రిసీవర్గా ఉన్నా. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో రిసెప్టివిటీ అంటారు కదా. దాని యొక్క చరమస్థితిలోనే ఉన్నా నేను కొన్ని సంవత్సరాలు. అంటే నేను నిరంతర ఎరుకలో ఉన్నా కరెక్టే, కానీ దానికి తగ్గ సందర్భం కూడా రావాలి. అసలు నాకు విదిన్ ఏ మినిట్ నాకు అర్థంగా అయిపోవడము, దాన్ని ఆచరించడం జరిగిపోయింది.
ఎప్పటికి కొనసాగుతుంది. అసలు బుచ్చారెడ్డి ఇప్పుడు యాక్చువల్గా ఏదంటే మీ ఆన్సర్ కోసం మీకు ఆన్సర్ రావడానికి బుచ్చారెడ్డి గారు యాక్ట్ కాదు, ఆయన సహజంగా చేస్తుంటారు. కానీ ఆ టైం అది కావాలి కాబట్టి ఎగ్జాక్ట్ మీరు అది తీసుకుంటారు. అందుకే నా ఆటోబయోగ్రఫీలో ఒక విషయం రాసిన, బుచ్చారెడ్డిని దృష్టిలో పెట్టుకుని రాసిన. అదేంటంటే ఒక వ్యక్తిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎగ్జాంపుల్గా చెప్పిన అందులో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను అంటే ఆ విషయం నాకు తెలియదు అని చెప్పాడు అతను. అది బుచ్చారెడ్డి అన్నట్టు. అంటే హీ డజంట్ ఈవెన్ నో దట్ హీస్ అతను తన స్థితిలో ఉన్నాడంతే. నేను నాకు కావాల్సిన పూలు పళ్ళు తెచ్చుకున్నా అక్కడి నుంచి తప్ప అతనికి ఏ సంబంధం లేదు. అందుకే నాకేమీ నేర్పించని గురువు, నేను ఆయన దగ్గర ఏమి నేర్చుకుని శిష్యుడు అన్నది మోస్ట్. ఇప్పుడు ఒకటి, బుచ్చారెడ్డి గారిని ఈ రకంగా గుర్తించింది మీరు తప్పితే ఇంకెవరు ఉన్నారా? ఎవరు గుర్తించలే కదా, అది అంతే కదా ఆబ్వియస్ గా. ఇప్పుడు ఒకరు గుర్తించినంత, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అది బుచ్చారెడ్డికి ఎంతమంది ఆయన లైఫ్ టైంలో గుర్తించారు అంతకు 2-3 రెట్ల మంది ఇప్పుడు గుర్తిస్తారు బికాస్ ఆఫ్ మీ. ఆయన నేను ఫేమస్ చేయాలని ఆయన శిలాఫలకం పెట్టాలని నాకేం లేదు, జీవితంలో లేదు. నన్ను ఎవరో రిక్వెస్ట్ కూడా చేశారు, బుచ్చారెడ్డి ఫోటో ఒకసారి చూస్తా ఉంటే మన తమ్ముళ్ళకి పెట్టారు అంతే తప్ప ఆయన ఒక మనిషి అంతే. నేను ఆయన గ్లోరిఫై చేస్తలేను. సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ లివ్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఆర్డినరీ మనిషిగానే ఉన్నాడు విత్ ఎక్స్ట్రాడినరీ ఇన్సైట్స్. అతనికి తెలిసిన చాలా విషయాలు ఎవరికి చెప్పకుండానే ఆయన నిష్క్రమించాడు తప్ప, అంటే అర్హత లేని వాడికి చెప్పలేదు అసలు. వెధవ దగ్గర వెధవగానే ఉన్నాడు. అంటే అందరికి ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళామనుకో అందరిని ఒకటే గాట కట్టేస్తారు. బుచ్చారెడ్డి అట్లా కాదు, రైట్ పర్సన్ వస్తే ఓపెన్ అప్ అవుతాడు అంతే తప్ప నీకు ఆ స్థాయి లేదనుకో, నీ స్థాయిలోకి వచ్చి ఏదో పనికిరాని విషయాలు చెప్పి పంపించేస్తాడు అంతే. అసలు ఆ విషయం తీసుకెళ్ళాడు ఇంకా. ఎందుకు వాడికి హౌలో ఉన్నవాడు పోనీ తప్పకుండా తప్పకుండా మనం చేస్తే మాత్రం ఒక 3-4 రోజులు రోజు ఒక 4 hours కూర్చుందాం. నేను టైసన్ దగ్గర చాలా ఉంది, నేను చాలా రాసి పెట్టినా చాలా. మళ్ళీ నేను దాన్ని తిరిగి రీవిజిట్ చేస్తా, రీనారేట్ చేస్తా. అండ్ మ్యూజింగ్స్ లాగా ఒక 100 నుంచి 150 అంశాలు ఉండొచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ ఉండవు. ఇక్కడ కలిసిందే ఒకసారి మస్తు కోపడ్డాడు నా మీద. ఫోన్ వచ్చింది, ఎందుకు బుచ్చారెడ్డి గారు కోపం ఉన్నారు. కోపం ఎందుకు ఉంటారు, నేనేం చేశాను? ఏ కమ్యూనికేషన్ లేదు, ఫోన్స్ లేవు, ఏం లేవు. ఆయన నాకు పరిచయం, నాకు తప్ప ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. అంటే ఫేమస్ సెలబ్రిటీ పీపుల్ కాదు కదా, ఎవరికి తెలియదు. మా పక్కింటి కూడా తెలియదు. నేను ఆయనకు విలువనిస్తున్నా, ఆయన నాకు విలువనిస్తున్నాను అంతే. మాకు బాబున్నారులో మేము ఇద్దరం తప్ప ఎవరు లేరు అన్నట్టు ఉంది పరిస్థితి. సో మా అన్న బండి వేసుకొని నువ్వు రారా అంటే వచ్చింది. మా అన్న ఎప్పుడు కోఆపరేటివ్. ఆ తర్వాత సీరియస్గా ఉన్నాడు చూడగానే. ఏమైంది సార్ అన్న, ఆయన ఎక్కడో చూస్తూ అన్నాడు. మహబూబ్నగర్కి 4 సార్లు వచ్చాడు, నన్ను కలవకుండా పోయాడు అన్నాడు. అన్న తర్వాత ఎవరో వచ్చి చెప్పారు, ఎప్పుడు కాంతి వచ్చిందా మిమ్మల్ని కలవకుండా పోడు, అడిగి కనుక్కో అంటే. నేను నాకు కనుక్కున్నట్టు నేను 4 times వచ్చాను, నాకు కలవాలనిపించలేదు, కలవలేదు అంతే. ఇది నేను చెప్పిన ఆన్సర్. ఓ కలవాలనిపించలేదు అంతేనా, ఓకే అలాగైతే అయిపోయిందా. గ్యాప్ తర్వాత ఎవరో అడిగారు, అవును అతను వచ్చిపోయినట్టు మీకంటే తెలుస్తుంటే నాకు 1 kilometer లోపు తెలుస్తుంది ఏం జరిగినాను అంటే. ఇప్పుడు ఆ ఆన్సర్కి దానికి నాకు ఇప్పటివరకు జవాబు లేదు. అంటే నాకు కొంత ఏరియా వరకు నేను ఎవరెవరినైతే అనుకుంటున్నానో వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు మొత్తం తెలుస్తాను. అట్లా ఇది కొంచెం మిస్టీరియస్ స్టేట్మెంట్. నేను దాన్ని ఎంక్వైరీ చేయలే, సార్ సంబంధం లేదు. నేను చెప్పిందల్లా ఒకసారి నాకు ఫోన్ చేసి అన్నాడు, ఫోన్ చేస్తే ఎందుకు లేపలేదు, లేవద్ది కాలేదు సార్ అన్న. అయితే ఓకే అంటే క్లియర్ ఆన్సర్, అనవసరంగా బుక్ 1 second అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే ట్రూత్ ఈ యాక్సెప్ట్స్ అంతే, ఇంకా సోది లేదండి. నువ్వు అట్లా కాకుండా బుకాయించినట్టు కనిపించావా చాలా సీరియస్ అవుతాడు, చాలా సున్నితంగా మందలిస్తాడు ఇవన్నీ. సో మన బుచ్చారెడ్డి గురించి ఒక బుక్ డోర్ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను రాసిన, ఇందులో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. బుచ్చారెడ్డి బుక్ రాయడం స్టార్ట్ చేసిన, మధ్యన ఆగిపోయింది, అది దారి ఆగిపోయింది. ఎందుకు అయిపోయింది, అలా కాదేమో రాసేదని ఒక థాట్ వచ్చింది. బుచ్చారెడ్డి బుక్
బుచ్చారెడ్డి ఒక మృదు గంభీర స్వరం, బుచ్చారెడ్డి ఒక నిశ్చల సజీవ తరంగం, బుచ్చారెడ్డి అతి సహజ ప్రజ్ఞా స్వరూపం, బుచ్చారెడ్డి నిశ్చల భాసిత ప్రసంగం. పదండి, అక్షరాలకు అతీతమైన ఒక జీవన అనుభవాన్ని సజీవంగా సాకారం చేసుకోండి. ఇదొకటి. ఇది ఈ పుస్తకం వెరైటీగా రాద్దాం అనుకున్నాను అనమాట. మ్యూజిక్స్ కదా, అది బ్లాక్ టు బ్లాక్, మధ్యలో బ్లాక్ ఏదో రాస్తుంది అట్లా. ఇంకో మీరు నాకేమీ నేర్పించదు గురువు ఇట్లా. తర్వాత ఈ ప్రపంచానికి వల్లభరెడ్డి ఒక కవి, రచయిత, గ్రంథ పరిష్కర్త, ప్రొఫెసర్, రీడరు, పిహెచ్డి స్కాలరు, ఒక భర్త, తండ్రి, స్నేహితుడు, కోలీగ్, ఒక గైడ్. నాకు మాత్రం అతను ఒక తెల్ల కాగితం నడిచే శూన్యం, ఒక డెమాన్స్ట్రేషన్. నా మనసులో ఏమీ ఉండదు, అతని పట్ల నాకు ఏ విధమైన ఎమోషన్ లేదు, పనికిరాని గొప్ప ఒపీనియన్స్ లేవు, నాకు అతనితో పోలిక కూడా లేదు, ఈ సృష్టిలో మరగొడుతుందో లేదు. ఆయన ఉన్నారు, నేను ఉన్నాను, అన్నీ ఉన్నాయి, వాటికవి వేటికవి. నా దృష్టిలో బుచ్చారెడ్డి ఒక ప్రత్యేక ప్రాణి, రేర్ స్పీసీస్ అంతే. ఇగో మ్యూజిక్స్ చాలా మంచి పదం, మ్యూజిక్స్ లాగా రాయబోతున్నాను కూడా అప్పుడే రాసిపెట్టి. ఇది నా దృష్టిలో బుచ్చారెడ్డి ఒక జ్ఞానోదయం పొందిన మనిషి, గంభీర జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన రహస్యమయ బంగారపు నగిషి. ఇట్లా ఒక ఫ్లోలో రాసిన. బుచ్చారెడ్డి తర్కానికి ఆవలి అతీతం, బుచ్చారెడ్డి లోతైన సాహిత్యపు అనుభవం, బుచ్చారెడ్డి పలుకు ఘాటైన పరుషం, బుచ్చారెడ్డి రూపం అతి సుందర కవనం. బుచ్చారెడ్డి ఇష్టపడే ఒకనొక రచయిత అలెగ్జాండర్ పోప్. సో లెట్ మీ లివ్ unseen, unknown, thus unlamented, let me die still from the world and not a stone till where I lie. బుచ్చారెడ్డి తన కోసం రాస్తున్నది. ఒకవేళ ఇందులో ఏంటంటే మీరు అంటే యాడ్జెక్టివ్స్ వాడారు కానీ ఎక్కువ ఆయనకు సంబంధించిన మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఇంకా అది మీరు ఇప్పుడు అన్నారు మాతో డిస్కస్ చేస్తూ వాటిని బయటికి తీసుకోవాలి. ఇదేంటి ఉపోద్ఘాతం, అది జస్ట్ అంటే వాట్ ఈస్ బుచ్చారెడ్డి అనేది పోయిటిక్ గా రకరకాలుగా చెప్తుంది. సెలవు.